ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్లో చోటు దక్కని భారత ఆటగాళ్లు షార్ట్ ఫార్మేట్లో మాత్రం దుమ్మురేపారు. 2024 టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్లో టీమిండియా క్రికెటర్లదే ఆధిపత్యంగా నిలిచింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన జాబితాలో టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ కెప్టెన్గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. హిట్ మ్యాన్ గత ఏడాది టీ20 ఫార్మేట్లో భారత్ను ఛాంపియన్గా నిలిపాడు. వ్యక్తిగతంగానూ అద్భుతంగా రాణించాడు. 11 మ్యాచ్ల్లో 42 యావరేజ్తో 378 పరుగులు చేయగా దీనిలో 3 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ కూడా ఉన్నాయి. సూపర్ 8 స్టేజ్లో ఆస్ట్రేలియాపై 92 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ అతనికి ప్రత్యేకంగా నిలిచింది. అటు సారథిగాను తనదైన ముద్ర వేసిన రోహిత్ శర్మ టైటిల్ పోర్లో సౌత్ ఆఫ్రికాపై వ్యూహాత్మకంగా సక్సెస్ అయ్యాడు. దాదాపు ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో చక్కని బౌలింగ్ మార్పులతో టైటిల్ అందించాడు. రోహిత్ శర్మతో పాటు మరో 3 ప్లేయర్స్ కూడా ఈ టీంలో చోటు దక్కించుకున్నారు. భారత్ వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా ఈ టీంకు ఎంపికయ్యాడు. గత ఏడాది టీ20 ఫార్మేట్లో పాండ్యా అద్భుతంగా రాణించాడు. 17 మ్యాచ్ల్లో 352 పరుగులు చేయడంతో పాటు 16 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా వరల్డ్ కప్ ఫైనల్లో డెత్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేసి సఫారీ బ్యాటర్లను కట్టడి చేశాడు. అలాగే బౌలర్లుగా బూమ్రా, హర్షదీప్ సింగ్ కూడా చోటు దక్కించుకున్నారు. ఫార్మేట్తో సంబంధం లేకుండా అద్భుతంగా రాణించే బూమ్రా టీ20 వరల్డ్ కప్లోనూ అదరగొట్టేశాడు. 8 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టగా దీనిలో 7 పరుగులకే 3 వికెట్లు బెస్ట్ పెర్ఫార్మెన్స్గా ఉంది. ఇక మరో పేసర్ హర్షదీప్ సింగ్ కూడా టీ20లో అదిరిపోయే ప్రదర్శన కనబరిచాడు. గత ఏడాది హర్షదీప్ సింగ్ 18 మ్యాచ్లు ఆడి 36 వికెట్లు పడగొట్టాడు. అలాగే టీ20 వరల్డ్ కప్లోనూ సత్తా చాటాడు. మెగా టోర్నీలో హర్షదీప్ 8 మ్యాచ్లు ఆడి 17 వికెట్లు తీశాడు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్గా తనదైన ముద్ర వేశాడు. మొత్తం మీద టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్లో 4 భారత క్రికెటర్లు చోటు దక్కించుకోవడంతో ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ టీంలో ఓపెనర్లుగా రోహిత్తో పాటు ట్రావిస్ హెడ్ ఎంపికయ్యాడు. అలాగే టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా ఫిల్ సాల్ట్, బాబర్ అజం చోటు దక్కించుకోగా వికెట్ కీపర్గా విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ ఎంపికయ్యాడు. జింబాబ్వే ప్లేయర్ సికిందర్ రాజా కూడా ఆల్రౌండర్గా ఎంపికవగా స్పిన్నర్లుగా రషీద్ ఖాన్, హసరంగా చోటు దక్కించుకున్నారు.